అరుణాంగరుణాదరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవాని. గ్రహాలు వాటి ప్రభావాలు, వాటి యొక్క ప్రభావాలను మనం జయించడం ఎలాగా, సానుకూలంగా చేసుకోవడం ఎలాగా, దోషాలను నివారించుకోవడం ఎలాగా, ఈ నివారణ చర్యలే భారతీయ జ్యోతిషంలోని వైశిష్ట్యాంశాలు. కాబట్టి ఈ జపాలు చేసుకోవడం మొదలైన వాటి ద్వారా, నివారణ చర్యల ద్వారా సాధించినటువంటి విజయాలను మీరు మీ అనుభవాలను కామెంట్స్లో పెట్టినట్లయితే ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటాయి, అనుసరణీయోగ్యంగా ఉంటాయి. కన్యా రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలను, లాభాలను ఆర్జించగలుగుతారు. సమయానికి డబ్బు అందుతుంటుంది, చేతిలో అవసరానికి తగినంత ఆడుతుంటుంది. మాట్లాడే తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. గతంలో చేసిన వాగ్దానాలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. లక్ష్యాలను సాధించగలుగుతారు. ఇతరుల సహకారం బాగుంటుంది. ముఖ్యంగా సోదర సహకారం లేదా సోదర సమానులైనటువంటి మిత్రుల యొక్క సహకారంతో పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వాహనాల విషయంలో ఎక్కువ జాగరూకతతో వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగా ప్రయాణ సమయంలో గౌతమ అనే నామాన్ని జపించుకోవడం చాలా అవసరం. సకాలానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆహారం టైంకి తీసుకోలేకపోవడము, తీసుకున్న ఆహారం శరీరానికి శక్తినివ్వకపోవడము మొదలైన వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం కోసం తేలికపాటి పదార్థాలను, అంటే తొందరగా జీర్ణమయ్యే పదార్థాలని స్వీకరిస్తూ ఉండడం, అదేవిధంగా ఔషధ సేవనం తప్పనిసరైనప్పుడు దానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఇంకా విశేషించి క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం అత్యవసరమవుతుంది. ఆలోచనల విషయంలో కొంత చికాకు కనిపించే అవకాశం ఉంది. ఆ చికాకును అధిగమించడం కోసం గజాననుణ్ణి, అంటే గణపతిని స్మరించుకోవడం మంచిది. శత్రువులను మీరు జయించగలుగుతారు. వారు మీకు అపకారం చేయలేరు. పలు విధాలుగా వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వారికే తిరిగి అపకారం చేసేవిగా ఉండడం వలన మీరు విజయాలనే సాధించగలుగుతారు. విశేషించి వారి యొక్క కృషి వలన మీలోని కృషిశీలత పెరుగుతుంది. మీ నైపుణ్యాలు పెరుగుతాయి, విజయాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించడంతో పాటుగా వ్యాయామ ప్రాణాయామాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను, ఇతరులకు మేలు చేసేదిగాను ఉంటుంది. తాత్కాలికంగా మీ ప్రయోజనాలు కొన్ని ఆటంకపడినప్పటికీ కూడా భవిష్యత్తులో అవి మేలు చేసేవిగా ఉంటాయి. విశేషించి ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ స్నేహ సంబంధాలు ప్రస్తుతము ఉపకరిస్తాయి, భవిష్యత్తులో కూడా మీకు ఎన్నో రకాలుగా ఉపకరించేవిగా ఉంటాయి.